సచ్చినోడు సీపరిచ్కి నీపు మీద కొట్టాడు. నాడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల రేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలు కంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బాల్తా కొట్టించగలండో. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి, మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి, ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి, మనం చాలా షార్ట్ టైమ్ లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళా మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి. మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా, అవధాన్లు. ఏడవడ వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అబ్బో, అయ్యో లోపల ఏమిటి వాడికి? నాకేం వద్దు. వద్దండి బాబు. చెప్తాను మీకు కదండి. ఎవడా? నాకేం వద్దండి. గురువుగారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. నమస్కారం అండి. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు. అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఏం పేరు? నా పెళ్ళాం నీ మొగుడు. అదేం సినిమా అండి? నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా. ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, పేడ కింద పడింది తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో
వీక్లీ వన్స్ వస్తారు. ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడ్ చేసినా పుడతా. ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎలా ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? 2 అండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పే లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ ఇస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనపడతాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా? ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్. C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి, వెళ్ళండి. ఆగు, 2 తీసురా బాబు. వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, అయినా తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట. కొంపతీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు, మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా? యా, గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం.
ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ యాపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికెత్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే. మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, అర్థం చేసుకున్నా.